A very good to see you all. So regarding we start our next chapter, we have deal with impact objects. So first part, impact objects and propulsion. In this, the content of the chapters are introduction. So what is meant by impact objects and propulsion? So in this we can limit the impact objects only. We have not propulsion topic. Okay. సో వాట్ ఆర్ ది కేసెస్ దట్ యూ కన్సిడర్ ఈస్ ఏమేం కేసెస్ కన్సిడర్ చేసామంటే రెండు కండిషన్స్ అండి. ఒకటి స్టేషనరీ కండిషను, ఇంకోటి మూవింగ్ కండిషను. ఇందులో వర్టికల్ ఫ్లాట్ ప్లేట్ అనేది ఒక కండిషన్ తీసుకుంటాం, కర్వ్డ్ ప్లేట్స్ అనేది ఇంకో కండిషన్ తీసుకుంటాం. ఈ కర్వ్డ్ ప్లేట్ అండ్ వర్టికల్ ఫ్లాట్ ప్లేట్ని స్టేషనరీ అండ్ మూవింగ్ కండిషన్స్లో మనం వర్క్ అండ్ ఫోర్స్ ఎగ్జర్ట్ ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అని డిటర్మైన్ చేస్తాం. సో ఎంటైర్ చాప్టర్లో ఇదే సిమిలారిటీని మనం గమనించవచ్చు అనమాట. సో ఇంక్లైన్ ప్లేట్ అలా విధంగా జస్ట్ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే జెట్ ఎంత కర్వ్డ్ ప్లేట్ మీద స్ట్రైక్ అవుతుంది. అలాగే మూవింగ్ ప్లేట్ కండిషన్స్లో అవే 3 కండిషన్స్: ఫ్లాట్ వర్టికల్ ప్లేటు, ఇంక్లైన్ ప్లేటు అండ్ ఇక్కడ సిరీస్ ఆఫ్ వెయిన్స్ వస్తుంది ఎక్స్ట్రాగా. అదేవిధంగా రేడియల్ ప్లేట్స్ అనేది ఇంకో కండిషన్ అనేది అరైజ్ అవుతుంది. సో వాటన్నిటిని ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ముందుగా ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ గురించి తెలుసుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అంటే ఫోర్స్ ఏదైతే ఉందో ఒక జెట్ ద్వారా ఒక లిక్విడ్ అనేది సమ్ ఫోర్స్ తోటి ఎగ్జర్ట్ అవుతుంది. అది ఏ ఫామ్లో ఎగ్జర్ట్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్. సో జెట్నే ఎందుకు యూజ్ చేస్తున్నారు, కారణం ఏంటంటే ఫోర్స్ ఆఫ్ వాటర్ని ఇంక్రీజ్ చేసి ఆ ప్లేట్స్ మీద ఎగ్జర్ట్ చేస్తున్నారండి, అంతే. ఈ ప్లేట్ అనేది ఏ కండిషన్స్లో ఉంటాయంటే 2 కండిషన్స్: స్టేషనరీ, మూవింగ్ కండిషన్స్. ఓకేనా. ఇక్కడ ఫినామినాని చూస్తే లిక్విడ్ అనేది జెట్ నుంచి ఎలా వస్తుంది, లిక్విడ్ అనేది ఒక జెట్ నుంచి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్ కండిషన్స్లోనే ఫ్రమ్ అవుట్లెట్ ఆఫ్ ది నాజిల్ నుంచి జెట్ ఆఫ్ వాటర్ అనేది ఫ్రమ్ నాజిల్ నుంచి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్ ఇట్ షుడ్ బి కమింగ్ అవుట్ ఫ్రమ్ నాజిల్ అవుట్లెట్. సో అయితే నాజిల్ అనేది ఒక పైప్కి ఫిట్ చేస్తే అది ఏం చేస్తుంది, లిక్విడ్ ఏదైతే ఉందో అది అండర్ ప్రెషర్లో ఫ్లో అయ్యేదానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్ జెట్ ఏంటంటే ఫ్లూయిడ్ అనేది అండర్ ప్రెషర్లో ఫ్లో అవ్వడానికి జెట్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ జెట్ అబ్టైన్డ్ ఫ్రమ్. అయితే ఈ ఫోర్స్ని దేని బేస్ చేసుకొని మనం కనుక్కుంటాం, డిటర్మైన్ చేస్తామంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ని బట్టి, ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ని బట్టి మనం ఫోర్స్ అనేది ఎంత ఎగ్జర్ట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు జెట్ అనేది కనుక్కుంటాం. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగానే ఫోర్స్ అనేది జెట్ మీద ఎగ్జర్ట్ అవుతుంది ఒక స్టేషనరీ ప్లేట్ మీద అనుకుంటే వీటిలో 3 కండిషన్స్ వస్తాయండి. అదేంటంటే వర్టికల్ టు ద జెట్, ఇంక్లైన్డ్ టు ద జెట్, కర్వ్డ్ టు ద జెట్. అంటే 3 కండిషన్స్. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ అనేది వర్టికల్ ఫ్లాట్ ప్లేట్ మీద, ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్ మీద, కర్వ్డ్ ప్లేట్ మీద ఎంత ఎగ్జర్ట్ అవుతుందో కనుక్కుంటాం. అదే ఇది స్టేషనరీ కండిషన్. నెక్స్ట్ మూవింగ్ కండిషన్కి వచ్చేసరికి ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్, మూవింగ్ ప్లేట్స్ అనేది మళ్ళీ 3 కండిషన్స్: వర్టికల్, ఇంక్లైన్, కర్వ్డ్. ఈ 6 కండిషన్స్ని విత్ రెస్పెక్ట్ టు స్టేషనరీ, మూవింగ్ అనే 2 రెస్పెక్టివ్ కండిషన్స్తో మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ డెరివేషన్ని బ్రీఫ్గా చూసుకుని ఆ ఫార్ములాతో సింపుల్ ప్రాబ్లమ్స్ అనేది అడిగేదానికి ఛాన్స్ ఉంది, అంతే. సో ఫస్ట్ కండిషన్, ఫోర్స్ ఎగ్జర్ట్ బై ది జెట్ ఆ స్టేషనరీ వర్టికల్ ప్లేట్ మీద ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది ఎంత ఎగ్జర్ట్ అవుతుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది ఒక నాజిల్ గుండా వస్తుంది. అయితే ఈ జెట్ ఆఫ్ వాటర్ దేని స్ట్రైక్ చేస్తుందంటే ఫ్లాట్ వర్టికల్ ప్లేట్ని. అయితే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చంటే జెట్ జెట్ ఆఫ్ వాటర్ అనేది ప్లేట్ మీద స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఇది అలాంగ్ ద ప్లేట్ మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్స్లో? రైట్ యాంగిల్ టు ద జెట్లో. ఓకేనా. సో ఇక్కడ స్ట్రైకింగ్ జెట్ అనేది ఏ డైరెక్షన్లో? రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ అని చెప్పుకున్నాం. సో రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్లీ ఇట్ ఈస్ 90 degrees అనమాట.
సో కాంపోనెంట్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ అనేది ఇక్కడ 0 ఉంటుంది. సో కాంపోనెంట్ వెలాసిటీ జెట్ ఆఫ్ వాటర్ స్ట్రైక్ అయిన తర్వాత ఎంత ఉంటుంది? 0 ఉంటుందన్నమాట. సో ఇక్కడ డెరివేషన్కి మనం గుర్తించుకోవాల్సిన మెయిన్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ది ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎఫెక్ట్స్ అంటాం. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇనిషియల్ మొమెంటం మైనస్ ఫైనల్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు టైంతో మనం దీన్ని ఇండికేట్ చేస్తాం. ఏంటి? ఎఫెక్ట్స్. సో మొమెంటం అనేది దేనికి ప్రోడక్టు? మాస్ అండ్ వెలాసిటీ. ఇనిషియల్ అయితే ఇనిషియల్ మాస్, ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ అయితే ఫైనల్ మాస్, ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్గా మనకు వచ్చే ఒక రిలేషన్ ρ/v². సో ఇనిషియల్ వెలాసిటీ మనం చెప్పుకున్నట్టు మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ మొమెంటం వచ్చేసరికి మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ నోట్ ఏంటంటే ఎఫెక్ట్స్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలంటే ఇనిషియల్ వెలాసిటీని ఫైనల్ వెలాసిటీతో మైనస్ చేసుకుంటాం, అంతేకాని ఫైనల్ వెలాసిటీని ఇనిషియల్ వెలాసిటీతో సబ్ట్రాక్ట్ చేయకూడదు. సో నొటేషన్స్. రో అంటే ఏంటి? మనందరికీ తెలుసు, డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ kg/మీటర్ క్యూబ్తో డినోట్ చేస్తాం. ఏరియా ఆఫ్ జెట్ VA, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ V, ఎఫెక్ట్స్ ఫోర్స్ ఇన్ న్యూటన్స్ అనమాట. ఎఫెక్ట్స్ అంటే ఏం చెప్తాం మనం? ఫోర్స్ ఎక్సర్ట్ బై ద జెట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ అనమాట, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకే. సో నెక్స్ట్ కండిషన్, ఇంక్లైన్డ్ ఫ్లాట్ ప్లేట్. సో జెట్ ఆఫ్ వాటర్ అని సేమ్ ఇదే సిమిలారిటీ ఫాలో అవుతుంది, బట్ ఈచ్ కేసులో ఈచ్ స్కెచ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్ ఫ్లాట్ ప్లేట్ అయితే రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ అవుతుంది. ఇంక్లైన్ డైరెక్షన్స్లో అయితే ఇంక్లైన్డ్ కాబట్టి సమ్ ఇంక్లినేషన్ ఉంటుంది కాబట్టి టీటాస్ అనేసి వస్తాయి ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్, V cos θ, V sin θ. ఇదే డిఫరెన్స్. సో ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఏంటంటే వాటర్ అనేది నాజిల్ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ వాటర్ అనేది ఏం స్ట్రైక్ చేస్తుంది? ఇంక్లైన్ ప్లేట్ని. ఎందుకు? ఇక్కడ కేసు ఏంటంటే ఇంక్లైన్ ప్లేట్ కాబట్టి ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది ఇంక్లైన్ ప్లేట్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇది ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్ కండిషన్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏం అజంప్షన్ చేసుకున్నాడంటే ప్లేట్ అనేది స్మూత్గా ఉందన్నమాట. సో స్మూత్గా ఉంటే ఆటోమేటిక్గా లాస్ ఉంటుందా? లాస్ ఉండదు. సో ఇక్కడ అజంప్షన్ ఏంటంటే ప్లేట్ అనేది స్మూత్గా ఉంది, లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ద్వారా ఎటువంటి లాస్ ఆఫ్ ఎనర్జీ లేదు. సో ఇంపాక్ట్ ఆఫ్ ది జెట్ ఆన్ ద ప్లేట్ ఏ విధంగా ఉంటుందంటే జెట్ ఆఫ్ వాటర్ స్ట్రైక్ అవ్వగానే ఇది ప్లేట్ మీద గుండా స్ట్రైక్ అవుతుంది. ఏ వెలాసిటీతో అంటే ఇనిషియల్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. సో ఒక్కసారి ఫోర్స్ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ నాజిల్ నుంచి అవుట్ అయిన తర్వాత ఇది ప్లేట్ మీద గుండా నుంచి స్ట్రైక్ అయ్యి వెలాసిటీ అనేది విత్ సమ్ టైమ్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. ఆ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ అనుకున్నాం. ఏం డిటర్మైన్ చేస్తున్నాం ఇక్కడ? ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ ఇన్ ద డైరెక్షన్ నార్మల్ టు ద ప్లేట్. సో ముందుగానే చెప్పుకున్నాం ఇంక్లైన్డ్ కాబట్టి సమ్ ఇంక్లినేషన్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు సమ్ డీటా. సో దాన్ని మనం ఇప్పుడు ఆ డైరెక్షన్, ఆ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన డైరెక్షన్ని విత్ రెస్పెక్ట్ టు జెట్, అక్కడ ఆ ఇంక్లినేషన్లో ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది ఆ జెట్ అనేది మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తాం. సో ఇక్కడ దీన్ని ఏ సింబల్తో ఇండికేట్ చేస్తారంటే Fn అనమాట. Fn ఫోర్స్ ఎక్సెప్ట్ బై ద జెట్ ఆన్ ప్లేట్. దేని అంటే ఇంక్లైన్డ్ కండిషన్స్లో ఫోర్స్ ఎక్సెప్ట్ బై జెట్ అనేది Fnతో ఇండికేట్ చేశారు. అసలు Fn అంటే ఏంటంటే మాస్ ఆఫ్ జెట్ ఎంతైతే స్ట్రైక్ అవుతుందో పర్ సెకండ్కి ప్రోడక్ట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ, అంటే ఇనిషియల్ వెలాసిటీ బిఫోర్ అంటే ఎంతైతే ఫోర్స్ ఆఫ్ జెట్టు ముందుగా స్ట్రైక్ అయిందో విత్ రెస్పెక్ట్ టు సమ్ ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్తో, అదేవిధంగా సమ్ వెలాసిటీ ఉంటుంది ఆఫ్టర్ స్ట్రైకింగ్, బిఫోర్ స్ట్రైకింగ్, ఆఫ్టర్ స్ట్రైకింగ్లో ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీతో Fn డైరెక్షన్స్లో ఎగ్జర్ట్ అయిన జెట్ని మైనస్ చేస్తే మనకి Fn వస్తుందన్నమాట. సింప్లిఫైడ్ ఫామ్ ఏం లేదండి, ρ/v² sin θ. sin θ ఎందుకు చెప్పాము? సమ్ ఇంక్లినేషన్ ఉంది ఇంత పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఓకేనా? సో ఇక్కడ స్టెప్స్ ఏంటంటే
చెప్పుకున్నాం, 2 డైరెక్షన్స్లో ఇంక్లినేషన్ కాబట్టి ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది 2 డైరెక్షన్లో ఎగ్జర్ట్ అవుతుంది. వన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ v cos theta, అదర్ వన్ ఇస్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ ఫ్లో v sin theta. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ sin square theta, పర్పెండిక్యులర్ ఇన్ ద డైరెక్షన్ sin theta cos theta, fx అండ్ fy. సో యాక్చువల్గా ఇది సింప్లిఫికేషన్ ఉంటుంది. సో డైరెక్ట్ స్టెప్స్లో మేము చూపిస్తున్నాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అంతే. సో వాటి నోటేషన్స్ రో ఏవి కూడా ఇచ్చున్నాం. అలాగే ఫోర్స్ ఎక్సెప్ట్ బై జెట్ ఆన్ స్టేషనరీ కర్వ్డ్ ప్లేట్. అసలు కర్వ్డ్ ప్లేట్, స్టేషనరీ కర్వ్డ్ ప్లేట్లో ఇప్పుడు చూసాం, అది ఇంక్లినేషన్, ఇది కర్వ్డ్ ప్లేట్. 3 కండిషన్స్ వస్తాయి. కర్వ్డ్ ప్లేట్ సెంటర్లో జెట్ స్ట్రైక్ అయింది. కర్వ్డ్ ప్లేట్ వన్ ఎండ్ ట్యాంజెన్షియల్గా ప్లేట్ అనేది సిమెట్రల్గా ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అయింది ఆ కండిషన్స్లో. అలాగే కర్వ్డ్ ప్లేట్ వన్ ఎండ్ ట్యాంజెన్షియల్లీ వెన్ ద ప్లేట్ ఈజ్ సిమెట్రికల్, అంటే కర్వ్డ్ ప్లేట్లో వన్ ఎండ్ ట్యాంజెన్షియల్గా ఉండి అదే ప్లేట్ అన్సిమెట్రికల్గా ఉన్నప్పుడు ఫోర్స్ ఆఫ్ జెట్ ఎగ్జర్ట్ అయినప్పుడు అక్కడ వర్క్ డన్ ఎంత జరిగింది, ఎఫెక్ట్స్ ఎంత జరిగింది, ఎఫిషియన్సీ ఎలా ఉందని డిటర్మైన్ చేస్తాం. సో ఫస్ట్ కండిషన్, కర్వ్డ్ ప్లేట్ అని సెంటర్లో, కర్వ్డ్ ప్లేట్ ఎట్ సెంటర్లో ఫోర్స్ ఆఫ్ జెట్ ఎగ్జర్ట్ అయింది. సో జెట్ ఆఫ్ వాటర్ అనేది ఫిక్స్డ్ కర్వ్డ్ ప్లేట్లో స్ట్రైక్ అవుతుంది. అయితే ఇది సేమ్ వెలాసిటీతో వస్తుందని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్లేట్ అనేది స్మూత్ కదా, సో స్మూత్ అనుకున్నప్పుడు ఇక్కడ ఎటువంటి లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండదు. ఎక్కడ? ఇన్ ద టాంజెన్షియల్ డైరెక్షన్ ఆఫ్ కర్వ్డ్ ప్లేట్. అయితే వెలాసిటీ అనేది అవుట్లెట్ కాంపోనెంట్స్లో రెండు కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాడు. ఒకటి ఇన్ ద డైరెక్షన్లో, ఇంకొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ జెట్లో రిసాల్వ్ చేశాడు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన స్టెప్స్ వచ్చేసి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ని మైనస్ v cos theta, పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ జెట్ని v sin thetaగా ఇండికేట్ చేసుకుంటాం. సో ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ ఎఫెక్ట్స్ని దేంతో ఇండికేట్ చేస్తాం? మాస్. సో మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ఎఫెక్ట్స్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ పర్ మాస్ పర్ సెకండ్ అనేది ఇక్కడ డిటర్మైన్ చేస్తాం. ఓకేనా? సో v1 ఇనిషియల్ వెలాసిటీ, v2 ఫైనల్ వెలాసిటీ, ఇన్ ద డైరెక్షన్, పర్పెండిక్యులర్ డైరెక్షన్ రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఐ. ఎందుకు ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఐ? ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్, ఫోర్స్ ఎక్సెప్టెడ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ జెట్. సో ఈ రెండు డైరెక్షన్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఐగా డినోట్ చేసుకుంటాం. సో మనం ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో అదేవిధంగా పైన ఫార్ములాలో చూస్తే మైనస్ రో ఏ వి స్క్వేర్ సైన్ టీటా ఏం ఇండికేట్ చేస్తుందంటే, మైనస్ ఏది ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయిందంట. అలాగే యాంగిల్ ఆఫ్ జెట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ 180 degrees మైనస్ టీటా. అక్కడ ఫ్లాట్ వర్టికల్ ప్లేట్లో 90 degrees, అక్కడ వెలాసిటీ 0. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, అలాగే ఇన్ ద డైరెక్షన్, అలాగే ఫైనల్ వెలాసిటీ ఉంటుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్లో. అదేవిధంగా నెక్స్ట్ కర్వ్డ్ ప్లేట్లో సబ్ క్లాసిఫికేషన్ కేసు వచ్చేసి, కర్వ్డ్ ఫ్లాట్ ప్లేట్లో ఒక ఎండ్ ట్యాంజెన్షియల్గా ఉండి ప్లేట్ అనేది సిమెట్రల్గా ఉందంట. సో డిస్క్రిప్షన్ చూస్తే, జెట్ అనేది కర్వ్డ్ ఫిక్స్ ప్లేట్ని ఒక ఎండ్ ట్యాంజెన్షియల్గా ఉంది. అలాగే ఇక్కడ సిమెట్రికల్ అనుకున్నాం కదా, ఏ యాక్సిస్కి సిమెట్రికల్ అంటే ఎక్స్ యాక్సిస్కి సిమెట్రికల్ అనమాట. సో అయితే యాంగిల్ మేడ్ బై ది ట్యాంజెంట్స్ టూ ఎండ్స్ ఆఫ్ ది ప్లేట్ విల్ బి సేమ్. యాంగిల్ ఏదైతే ట్యాంజెంట్స్ ఎండ్స్ ఉన్నాయో రెండు ఎండ్స్, అక్కడ ప్లేట్ యాంగిల్స్ అనేటివి సేమ్ అనమాట, యాంగిల్స్ అనేటివి. సో ఆటోమేటిక్గా ప్రతి అజంప్షన్ ఇప్పుడు దాకా చూసింది, ప్లేట్ అనేది స్మూత్ ఉంటే లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది 0. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎట్ అవుట్లెట్ టిప్ ఆఫ్ కర్వ్డ్ ప్లేట్ అనేది దేనికి ఈక్వల్? v ఇనిషియల్ వెలాసిటీకి ఈక్వల్. సో ఫోర్స్ ఎక్సెప్ట్ బై ది జెట్ ఆఫ్ వాటర్ ఇన్ ద డైరెక్షన్, రెండు డైరెక్షన్స్ అనుకున్నాం, ఎక్స్ అండ్ వై. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ అయితే ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ అంటాం. సో అదే ఇక్కడ ఫోర్స్ ఎక్సెప్ట్ బై జెట్ ఎక్స్ ఇన్ ద డైరెక్షన్ అయితే రో ఏ వి స్క్వేర్ కాస్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ 2. ఫోర్స్ ఎక్సెప్ట్ బై ద జెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై ఎఫ్ఐ రో ఏవి వి సైన్ టీటా మైనస్ వి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఐ ఇక్కడ గుర్తించుకోవాల్సిన ఈక్వేషన్స్, వాటి నోటేషన్స్ కూడా ఇచ్చున్నాం. నెక్స్ట్ ఫైనల్ కేస్ వచ్చేసరికి జెట్ ఆఫ్ వాటర్ అనేది కరుడు ప్లేట్ని స్ట్రైక్ చేస్తుంది ఎప్పుడంటే ఒక ఎండ్ ట్యాంజెన్షియల్గా ఉండి ప్లేట్ అనేది సిమ్మెట్రికల్గా ఉన్నప్పుడు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన కరువుడ్ ప్లేట్ అనేది సిమ్మెట్రికల్గా ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకొని. అయితే యాంగిల్ మేడ్ బై ద ట్యాంజెంట్స్, ఇక్కడ ట్యాంజెంట్స్ను విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ బేస్ చేసుకుంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టిప్ ఆఫ్ ది ప్లేట్లో రెండింటిల్లో యాంగిల్స్ అనేటివి ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 2 కాంపోనెంట్స్ అండి. ఇక్కడ v1x v cos θ, v1y v sin θ. ఈ 2 కాంపోనెంట్స్ని విత్ రెస్పెక్ట్ టు v1x v2xలో ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ కేసే, కాకపోతే మనం ఇండికేట్ చేసుకోవడానికి θ φ అనేది యూస్ చేస్తాం. θ అనేది ట్యాంజెంట్ అనేది ఇన్లెట్ టిప్లో, ట్యాంజెంట్ అనేది అవుట్లెట్ టిప్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ని ఇండికేట్ చేస్తాయి. సో మనం ముందుగానే చెప్పుకున్నాం ఫోర్స్ అనేది 2 డైరెక్షన్స్లో యాక్ట్ అయింది, ఎఫ్ఐ ఎఫ్ఎక్స్. సో ఎఫ్ఎక్స్ని ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ అనుకుంటాం, ఎఫ్ఐని ఫోర్స్ ఎక్సెప్టెడ్ జెట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ జెట్. రోఏ వి స్క్వేర్ని కాస్ థీటా, రోఏ వి స్క్వేర్ సైన్ థీటా. సో అక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం వర్టికల్ ఫ్లాట్ ప్లేట్స్, కర్వ్డ్ ప్లేట్స్, ఇంక్లైన్ ప్లేట్స్, స్టేషనరీ కండిషన్స్, స్టాటిక్ కండిషన్స్లో చూసాం. సో ఆల్రెడీ స్టాటిక్ కండిషన్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మూవింగ్ కండిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్ ఫ్లాట్ ప్లేట్, కర్వ్డ్ ఫ్లాట్ ప్లేట్, ఇంక్లైన్ ఫ్లాట్ ప్లేట్, 3 కండిషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వర్టికల్ ప్లేట్ అంటే ఏంటంటే ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్లో అవే ఫ్రమ్ ద జెట్, అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది, కానీ ఇది మూవ్ అవే డైరెక్షన్స్లో జెట్ ఆఫ్ వాటర్ని ఇన్ అవే డైరెక్షన్ సమ్ పక్కకి డిస్రప్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంక్లైన్ జెట్ వచ్చేసరికి సేమ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ హారిజాంటల్ డైరెక్షన్. సో ఇంక్లైన్ జెట్లో ఏంటంటే డైరెక్షన్ ఫోర్స్ ఎక్సెప్ట్ బై ద జెట్ అనేది హారిజాంటల్ డైరెక్షన్స్లో ఎగ్జర్ట్ అవుతుంది ఫోర్స్ అనేది. అదేవిధంగా కర్వ్డ్ ప్లేట్ వచ్చేసరికి డైరెక్షన్ ఆఫ్ జెట్ అనేది సేమ్ హారిజాంటల్ డైరెక్షన్లోనే ఎగ్జర్ట్ అవుతుంది. ఒక వర్టికల్ ప్లేట్లోనే జెట్ ఆఫ్ వాటర్ అనేది ఒక హారిజాంటల్ ఆర్ వర్టికల్ డైరెక్షన్స్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ డిస్రప్ట్ ది డైరెక్షన్ ఆఫ్ జెట్. ఓకేనా, సో ఫస్ట్ కండిషన్ ఫ్లాట్ వర్టికల్ ప్లేట్. సో డిస్క్రిప్షన్ చూసుకుంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లాట్ వర్టికల్ ప్లేట్ని స్ట్రైక్ అవుతుంది. అయితే ఇక్కడ వెలాసిటీ వచ్చేసి యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అవే ఫ్రమ్ ద జెట్. ఓకేనా, అవే ఫ్రమ్ ద జెట్ ఈ కండిషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకేం తెలుసు, ఇఫ్ జెట్ డస్ నాట్ స్ట్రైక్ ది ప్లేట్ విత్ ఎ వెలాసిటీ v అండ్ జెట్ ఆఫ్ వాటర్ అనేది వెలాసిటీ స్ట్రైక్ అవ్వకపోతే ఇది రిలేటివ్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుందట. ఓకేనా, అయితే ఈ రిలేటివ్ వెలాసిటీ ఎలా మనకి వస్తుందంటే అబ్జెక్టివ్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ని వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్తో మైనస్ చేస్తే ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది వస్తుంది. సో మనకు తెలుసు రిలేటివ్ వెలాసిటీ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఫోర్స్ ఆఫ్ వాటర్ ఎగ్జర్ట్ బై ది జెట్ అనేది స్ట్రైక్ కానప్పుడు, జెట్ ఒక ప్లేట్ మీద విత్ వెలాసిటీ v కానప్పుడు రిలేటివ్ వెలాసిటీతో ఆ జెట్ ఆఫ్ వాటర్ అనేది స్ట్రైక్ అవుతుందట. ఆ రిలేటివ్ వెలాసిటీ దేనికి ఈక్వల్ అంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ని వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్తో మైనస్ చేసుకున్నప్పుడు ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది మనం అప్టైన్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ కావడానికి మనం కొన్ని స్టెప్స్ గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది జెట్ విత్ రెస్పెక్ట్ టు ప్లేట్ అనేది v మైనస్ u గాను, మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ప్లేట్ పర్ సెకండ్ రోఏ v మైనస్ u గాను 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఎఫ్ఎక్స్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేశారంటే
మాస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో పర్ సెకండ్కి ఎంత స్ట్రైక్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ వాటర్ ఎంత స్ట్రైక్ అవుతుంది అనే ద్వారానే మనం ఎఫెక్ట్స్ని డిటర్మైన్ చేయగలం. సో ఎలా అంటే మాస్ ఆఫ్ వాటర్ అనేది ఎంత స్ట్రైక్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ వస్తుంది. సింపుల్గా మ్యాథమెటికల్ రిలేషన్లో చెప్పాలంటే ρe v-u². ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. వర్క్ డన్ బై ది జెట్ ఆన్ ద ప్లేట్ ఈజ్ మూవింగ్. ఫర్ స్టేషనరీ ప్లేట్ ద వర్క్ డన్ ఈజ్ 0. సో స్టేషనరీ ప్లేట్లో వర్క్ డన్ అనేది 0 అట. అదే వర్క్ డన్ బై ద జెట్ ప్లేట్ ఈజ్ మూవింగ్ అనేది మనం ఇక్కడ కనుక్కుంటాం. సో ప్రతి కండిషన్స్లో మనం కనుక్కునేది ఎఫ్ఎక్స్, డబ్ల్యూ అండ్ ఎఫిషియన్సీ. ఓకేనా. ఇప్పుడు వర్క్ డన్ బై ద జెట్ అంటే ఇప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది, జెట్ ఆఫ్ వాటర్ అనేది ఒక నాజల్ నుంచి జెట్ ఆఫ్ వాటర్ అనేది ప్లేట్ని స్ట్రైక్ అయిన తర్వాత ఎంత వర్క్ డన్ జరిగింది డబ్ల్యూ అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. మ్యాథమెటికల్గా దాని ఫార్ములా ఇచ్చున్నాం. సో వాటి నోటేషన్స్ని వర్క్ డన్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ దేనికి ఈక్వల్, ఒక వాట్కి సమానం. ఓకేనా. ఫోర్స్ ఆన్ ద ఇంక్లైన్ ప్లేట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్. మన సెకండ్ కండిషన్ ఇంక్లైన్డ్ డైరెక్షన్లో మూవింగ్ కండిషన్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది ఒక ఇంక్లైన్ ప్లేట్ని స్ట్రైక్ చేస్తుంది. అయితే ఇది యూనిఫామ్ వెలాసిటీతోనే స్ట్రైక్ చేస్తుంది. అండ్ వాటర్ కూడా మూవ్ అవ్వడం కూడా యూనిఫామ్ వెలాసిటీలో స్ట్రైక్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ కండిషన్స్లో. సో స్టెప్స్ ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ జెట్ v-u. ఎంత వెలాసిటీతో జెట్ స్ట్రైక్ అవుతుంది v-u తోటే. మాస్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్కి ఎంత స్ట్రైక్ అవుతుంది ρe v-u. అలాగే మనకి తెలుసు ప్లేట్ అనేది స్మూత్గా ఉంటే పదే పదే చెప్పుకుంటున్నాం లాసెస్ అనేటివి 0. అయితే జెట్ ఆఫ్ వాటరు హిట్ అయిన తర్వాత లీవ్ అవుతుంది కదా. సో అది ఎంత లీవ్ అవుతుందంటే విత్ ఎన్ వెలాసిటీ ఈక్వల్ టు v-u తోటి లీవ్ అవుతుందన్నమాట. అయితే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై జెట్ ఆఫ్ వాటర్ ఆన్ ద ప్లేట్ నార్మల్ టు ద డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి అంటే ముందుగానే చెప్పుకున్నాం. మాస్ ఆఫ్ వాటర్ అనేది పర్ సెకండ్కి ఎంత స్ట్రైక్ అవుతుంది దట్ ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ తోటి మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఫోర్స్ ఎక్సెప్ట్ బై ది జెట్ ఆఫ్ వాటర్ అనేది ఎఫ్ఎన్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. సో దాని మ్యాథమెటికల్ రిలేషన్ ρe v-u² sin θ. సో ఈ ఎఫ్ఎన్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసాం. ఎందుకు, ఇంక్లినేషన్ ఉంది కాబట్టి. సమ్ ఇంక్లినేషన్తో ఉన్నప్పుడు టీటా అనేది ఎక్సెప్ట్ అవుతుంది కాబట్టి కాస్ టీటా సైన్ టీటా ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అనే కేసుని కన్సిడర్ చేయాలి. సో ఎఫ్ఎక్స్ ఇన్ ద డైరెక్షన్, ఎఫ్ఐ పర్పెండిక్యులర్ డైరెక్షన్, వాటి 2 మ్యాథమెటికల్ రిలేషన్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చున్నాం. అయితే ఫైనల్గా మనకు కావాల్సింది ఒకటే, వర్క్ డన్ పర్ సెకండ్ జెట్ ఆన్ ది ప్లేట్. అసలు ఎంత వర్క్ జరుగుతుంది ఈ జెట్ ఆఫ్ వాటర్ అనేది ప్లేట్ మీద హిట్ అయినప్పుడు అంటే ఎఫ్ఎక్స్ ఇంటూ డిస్టెన్స్ పర్ సెకండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. అంటే ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్ ప్రోడక్ట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది పర్ సెకండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్లో పర్ సెకండ్కి ఎంత ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వర్క్ డన్ ఈజ్ డబ్ల్యూ ρe v-u² sin θ. ఓకేనా. వర్క్ డన్ అనేది మన డబ్ల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూ వచ్చింది. అయితే దీనికి వర్క్ డన్ కింద చెప్పుకున్న యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్. నెక్స్ట్ కర్వ్డ్ ప్లేట్ కండిషన్స్ అనమాట. 1 minute. కర్వ్డ్ ప్లేట్ కండిషన్స్ డిస్క్రిప్షన్ ఏంటంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది కర్వ్డ్ ప్లేట్లో సెంటర్లో స్ట్రైక్ అవుతుంది. అయితే మూవింగ్ వాటర్ కండిషన్ అనేది ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ. ఏ డైరెక్షన్లో, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ కండిషన్స్లో. సేమ్ స్టెప్స్ అవే స్టెప్స్. రిలేటివ్ వెలాసిటీ అనేది సమ్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్లేట్ అనేది స్మూత్గా ఉన్నప్పుడు లాసెస్ అనేటివి 0. వెలాసిటీ ఆఫ్ జెట్
అంటే వాటర్ అనేది ఒకసారి స్ట్రైక్ అయిన తర్వాత లీవ్ అయిపోయేటప్పుడు ఆ వెలాసిటీ వచ్చేసి v మైనస్ యూ గాను, వెలాసిటీ కాంపోనెంట్స్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఇన్ ద డైరెక్షన్, ఇంకోటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో ఆ కాంపోనెంట్స్ని కాస్ థీటా సైన్ థీటా అనుకుంటున్నాం. అదేవిధంగా ఎఫ్ఎక్స్ని కనుక్కోవడానికి మాస్ ఆఫ్ వాటర్ ఎంత స్ట్రైక్ అవుతుంది పర్ సెకండ్కి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేసి దాని ప్రోడక్ట్ని మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్తో ఎఫ్ఎక్స్తో కనుక్కుంటున్నాం. ఎఫ్ఎక్స్ని ఇండికేట్ చేస్తున్నాం రోఏ వి మైనస్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటాగా. అలాగే వర్క్ డన్ బై ద జెట్ పర్ సెకండ్ అనేది ఎఫ్ఎక్స్తో ఇండికేట్ చేసుకున్నాం. అది కూడా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది పర్ సెకండ్ కింద డైరెక్షన్లో. అదేవిధంగా వర్క్ డన్ ఫార్ములాని ఫైనల్గా ఇండికేట్, ఆ ఫార్ములాతో ఎంత వర్క్ డన్ జరిగింది, ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది పర్ జెట్ నుంచి, అలాగే ఎఫిషియన్సీ అనేది ఫైనల్గా ఈ రెండింటిని యూజ్ చేసి కనుక్కుంటాం. ఎందుకు కనుక్కుంటామంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది ఒక ప్లేట్ని హిట్ చేసినప్పుడు ఆ హిట్ చేసిన తర్వాత అది ఎంత ఎఫిషియన్సీతో మనకు వర్క్ డన్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఫోర్స్ బేస్ అనేది ఇక్కడ మనం కనుక్కుంటున్నాం అనమాట. అయితే ఫోర్స్ ఎక్సెస్ బై ద జెట్ ఇన్ అన్సిమెట్రికల్ మూవింగ్ కర్వ్డ్ బ్లేడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఉంటుంది. ఇప్పుడు అన్సిమెట్రికల్ కండిషన్ అనమాట. సో ఇక్కడ అన్సిమెట్రికల్ కండిషన్ వచ్చినప్పుడు ఇది ట్యాంజెన్షియల్గా వన్ ఆఫ్ ఇట్స్ టిప్స్లో వాటర్ అనేది స్ట్రైక్ అవుతుంది. సో మూవింగ్ కర్వ్డ్ ప్లేట్స్ ఆల్సో కాల్డ్ వెయిన్స్ అనమాట. సో మూవింగ్ కర్వ్డ్ ప్లేట్స్ ఇంకొక పేరు ఏదైనా ఉంది అంటే అది వెయిన్స్. అయితే జెట్ అనేది ట్యాంజెన్షియల్గా హిట్ చేసినప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అనేది 0 అనమాట. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లేట్ మూవింగ్ వెలాసిటీ జెట్ స్ట్రైక్స్ ఈక్వల్ టు మూవింగ్ ప్లేట్లో ఫోర్స్ ఆఫ్ జెట్ అనేది హిట్ అవుతుంది కదా, ఇట్ షుడ్ బి సమ్ వెలాసిటీ. ఆ వెలాసిటీ అనేది ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ప్లేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్లేట్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ జెట్ విత్ రిలేట్స్ టు వెలాసిటీ అండ్ ఇన్లెట్ ఈక్వల్ టు అంటే ప్లేట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఓకే. అయితే ఈ రిలేటివ్ వెలాసిటీ ఇన్లెట్లో ఎంత ఈక్వల్ అంటే వెక్టార్ డిఫరెన్స్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ అవుట్లెట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ప్లేట్ అట్ ఇన్లెట్. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది మూవ్ అవుతుంది. దాన్ని ఎలా డిఫరెన్స్ కనుక్కుంటామంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ పర్ అవుట్లెట్ అండ్ ఇన్లెట్ అనేది డిటర్మైన్ చేస్తాం. దీన్ని కనుక్కోవడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే వెలాసిటీ ట్రయాంగిల్స్ అనమాట. ఈ వెలాసిటీ ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా స్కెచ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో బట్ అవర్ బ్రీఫ్ డిస్కషన్ కనుక గుర్తు చేసుకుంటే ఆ టాపిక్ గుర్తుంటే చాలండి. సో ఒక లైన్ డ్రా చేస్తాం ఆ రేడియల్ కర్వ్డ్ వెయిన్స్లో. సో ఈ రేడియల్ కర్వ్ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే రిలేటివ్ వెలాసిటీ విఎఫ్ఎన్ అని కనుక్కుంటాం. సో ఆ విఎఫ్ఎన్ ఆర్ యూ అనుకుంటారండి. సో ఇక్కడ మనం ఏం కనుక్కుంటామంటే లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ అనేది 0 అనమాట. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ అనేది 0 అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియల్ వెయిన్స్లో. సో వాట్ టర్మ్స్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఇన్లెట్ వెలాసిటీ అండ్ విరల్ వెలాసిటీ విఎఫ్ఎన్ విఏ2 ఇచ్చాం. అయితే వెలాసిటీ ట్రయాంగిల్స్ ఇన్లెట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్లెట్లో వచ్చేసి 2 అసంప్షన్స్ అనుకున్నాను. సర్ఫేస్ అనేది వెరీ స్మూత్గా ఉంది. సో ఎటువంటి ఫ్రిక్షన్స్ లాసెస్ లేవు అండ్ 0 అనమాట. అయితే డిస్క్రిప్షన్ ఏంటంటే వాటర్ అనేది గ్లైడ్ అవుతుంది ఒక స్మూత్ సర్ఫేస్ మీద. అండ్ ఇక్కడ ఆ స్మూత్ సర్ఫేస్ మీద వాటర్ అనేది ఈక్వల్ వెలాసిటీతో పోవటం వల్ల ఇక్కడ దీన్ని దేంతో ఇండికేట్ చేసుకుంటే VR1గా. VR2 ఏంటంటే వాటర్ అనేది ఎంత అవుట్కమ్ అంటే ఎంత వెలాసిటీతో అవుట్లెట్ నుంచి వస్తుంది అనేది VR2గా కనుక్కున్నాడు. సో పై డిస్క్రిప్షన్ నుంచి మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నామంటే రిలేటివ్ వెలాసిటీ అనేది VR2 ఈజ్ ఈక్వల్ టు VR1 అంటే రిలేటివ్ వెలాసిటీ అవుట్లెట్ షుడ్ బీ ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్ ఆఫ్ వెయిన్ అవుట్లెట్. అంటే VR2 VR1 ఏం ఇండికేట్ చేస్తుంది రిలేటివ్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెయిన్ అవుట్లెట్ గుండా వెళ్తుంది. అది VR2కి, అదేవిధంగా VR1కి రిలేటివ్ వెలాసిటీ V1కి రిలేటివ్ వెలాసిటీ VR2కి ఈక్వల్ అనమాట. ఫర్దర్గా మనం ఏం చేయాలంటే వెలాసిటీ ఎట్ అవుట్లెట్ బై డ్రాయింగ్ అంటే ఇది యాక్చువల్గా స్కెచ్ గీసి చెప్పాలి. సో ఒక స్మాల్ డిస్క్రిప్షన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టాంజెన్షియల్ డైరెక్షన్స్లో వెలాసిటీ అనేది ఎంత మూవ్ అవుతుందని మనం డ్రా చేసి కనుక్కుంటాం. అదేవిధంగా ఇక్కడ అబ్సల్యూట్ వెలాసిటీ అనేది కనుక్కునేటప్పుడు ఈడీ అనే ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. దాని ద్వారా అబ్సల్యూట్ వెలాసిటీ కనుక్కుంటాం. ఫైనల్గా వెలాసిటీ ట్రయాంగిల్ నుంచి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇన్ విర్ అండ్ ఇన్లెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్స్ వచ్చేసి వెయిన్ అనేది స్మూత్గా ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ వచ్చేసి ఈక్వల్ టు అవుట్లెట్ అండ్ ఇన్లెట్ అని అనమాట. సింపుల్గా
చెప్పుకోవాలంటే VR1 అండ్ VR2 వెలాసిటీ అంటే రిలేటివ్ వెలాసిటీ అండ్ రిలేటివ్ వెలాసిటీ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అనేది ఈక్వల్. సో మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ అనేది ఇక్కడ ρA VR1 అనమాట. సో నొటేషన్స్ అనేటివి ఇక్కడ డినోట్ చేస్తున్నాం. సో నార్మల్గా మనం చెప్పుకునిందే ఫోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే ఎగ్జర్ట్ అవుతుందో దాని ఎఫెక్ట్స్ అనుకుంటాం. దీన్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ విత్ రెస్పెక్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీని V1 గాను, అయితే ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్ 2 డైరెక్షన్, ఎందుకంటే కర్వ్డ్ అండ్ ఇంక్లైన్ డైరెక్షన్స్ కాబట్టి cos θ sin θ వస్తాయి. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ cos θ, పర్పెండిక్యులర్ డైరెక్షన్ sin θ. సో Fx అండ్ VW2 జనరల్లీ Fx అంటే Fx అండ్ ఫైనల్గా ρA VR1 VW1 VW2 వీల్ వెలాసిటీ ఇన్లెట్ వీల్ వెలాసిటీ అట్ అవుట్లెట్. సో వర్క్ డన్ పర్ సెకండ్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఫోర్స్ ప్రోడక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇన్ ద ఫోర్స్ అనేది పర్ సెకండ్కి ఎంత వెళ్తుందని కనుక్కుంటాం. సో దీన్ని ఇదే విధంగా ఎక్స్ప్రెస్ చేయాలంటే Fx ఇంటూ యూ అంటే డిస్టెన్స్ పర్ సెకండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్లో మనం డిటర్మైన్ చేస్తాం. సో వర్క్ డన్ పర్ సెకండ్ పర్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ ఏమైతే అంటే వర్క్ డన్ W అనేది మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్కి ఎంత జరుగుతుంది డిటర్మైన్ చేయడానికి VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 విత్ రెస్పెక్ట్ టు 1/g ఇంటూ యూ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ వెలాసిటీ న్యూటన్ పర్ మీటర్ వాట్ అనే ఫార్ములా ద్వారా మనం వర్క్ డన్ పర్ సెకండ్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ అబోవ్ సెడ్ రిలేషన్ ఏం చెప్తుందంటే ఫైనల్గా వర్క్ డన్ అనేది పర్ యూనిట్ మాస్కి ఎంత జరుగుతుంది అనేది మనం ఈ ఫార్ములా యూస్ చేసి ఇండికేట్ చేయొచ్చు. ఏంటి VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 యూ రిప్రజెంట్ అనే ఈక్వేషన్ యూస్ చేసుకొని వర్క్ ఎంత జరుగుతుంది పర్ యూనిట్ మాస్క్ అని మనం కనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఎఫిషియన్సీ ఆఫ్ ది జెట్. ఎఫిషియన్సీ ఆఫ్ జెట్ని ఎంతో డినోట్ చేస్తాం. అయితే ఈ ఎఫిషియన్సీ ఆఫ్ జెట్ ఎలా వస్తుందంటే వర్క్ ఎంతైతే జరుగుతుందో పర్ సెకండ్ ఆన్ ద వే నుంచి విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్. సింపుల్గా చెప్పాలంటే వర్క్ డన్ పర్ సెకండ్ ఆన్ ద వే డివైడెడ్ బై కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఆఫ్ ద జెట్ని రెండింటిని డివైడ్ చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది జెట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఎఫిషియన్సీని అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్తో చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో పైన చెప్పుకున్న డిస్క్రిప్షన్కి మ్యాథమెటికల్ రిలేషన్ వచ్చేసి ఇండికేట్ చేస్తున్నాం. సో వాటి నోటేషన్స్ M అంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ అండ్ V1 ఈస్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్. సో ఫైనల్గా రిలేషన్ ఏమైతే సింప్లిఫై చేసామో ఆ రిలేషన్ని ρA VR1 VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 U డివైడెడ్ బై ఆఫ్ ρA1 V1 స్క్వేర్గా ఇండికేట్ చేస్తాం. సో థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ మనం మూవింగ్ కండిషన్ అండ్ స్టాటిక్ కండిషన్ రెండు కంప్లీట్ చేసాం. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాంట్లో సిమిలర్ కండిషన్స్ ఉంటాయి. ఒక ఇంక్లైన్ కండిషన్స్లో మాత్రం sin θ cos θ వస్తుంది. అదేవిధంగా ఇంకోటి స్పెషల్ కండిషన్ సీరియల్ వెయిన్స్ అండ్ సిరీస్ ఆఫ్ వెయిన్స్ చెప్పుకోవాలి. ఆ కండిషన్ ఇంకొక వీడియోలో చేస్తాము. సో యాక్చువల్గా ప్రిపేర్ చేయలేదు, అది మిస్ చేసినట్టున్నాము. సారీ ఫర్ దట్ అండ్ వీ విల్ ప్లేస్ ఇన్ అనదర్ presentation. So thanking you all for your great patience.